కేజీఎఫ్ స్టోరీ వేణు మాధవ్ ఎప్పుడో చెప్పారు. టాలీవుడ్ కమెడియన్లలో వేణు మాధవిది ప్రత్యేక స్థానం. తెలంగాణ యాసలో ఆయన పండంటిన కామెడీ ఇప్పటికీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన తర్వాత 400కి పైగా సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. ఇక ఆయన నటించిన సినిమాలో నేనింతేలో ఓ కామెడీ ట్రాక్ మాత్రం వేరే లెవెల్. రవితేజతో పూరి జగన్నాథ్ తీసిన ఈ చిత్రంలో డైరెక్టర్ అయ్యేందుకు సినిమా స్టూడియోల వెంట తిరుగుతూ ఉంటారు వేణు మాధవ్. తెలుగోడనే కారణంతో ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయేసరికి సెంథిల్ అని పేరు మార్చేసుకొని తమిళడోన్ అంటూ ఓ హీరోకి కథ నెరేట్ చేశారు. ఈ సీన్ చాలా మందికి ఫేవరెట్. ఇందులో వేణు మాధవ్ ఆ హీరోకి చెప్పిన కథ గుర్తుందా? కన్నులైంది ఓరు జూమ్ బ్యాంక్ 100 ఫస్ట్ షాట్ అంటూ వేణుమాధవ్ కథ చెప్పే ఈ సీన్ అదిరిపోతుంది. ఇందులో వేణుమాధవ్ చెప్పే ఈ కథ కేజీఎఫ్ స్టోరీకి సరిగ్గా సరిపోద్ది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నేనింతేలో వేణుమాధవ్ చెప్పిన ఈ కామెడీ ట్రాక్ను కేజీఎఫ్ విజువల్స్లో కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూస్తూ ఉంటే వేణుమాధవ్ చెప్పిన స్టోరీ కేజీఎఫ్కి కరెక్ట్గా సరిపోయిందే అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేజీఎఫ్ స్టోరీ వేణుమాధవ్ సరదాగా చెబితే ప్రశాంత్ నీల్ సీరియస్గా సినిమానే తీసేశారు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కేజీఎఫ్ మాత్రం సూపర్ మూవీ అంటూ పొగుడుతున్నారు. తాజాగా ఈ వీడియోతో మరోసారి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక ఈయన డైలాగ్స్ మీమ్స్ పేజీలో కూడా గట్టిగానే వాడుతున్నారు ట్రోలర్స్.